ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మనము వరుస క్రమంలో ధ్యానం చేసుకుంటూ 7 సంఘాలను గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ వారము 3వ సంఘము పెర్గము సంఘము. ఈ సంఘాన్ని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము మనం చదువుకుని ఉన్నాం. ఈ సంఘమును గురించి మనం చూస్తే ఈ సంఘము ఎఫెస్సుకు దాదాపు 160 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది కొండ మీద ఉన్నటువంటి పట్టణం, ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి పట్టణం ఇది. ఈ పట్టణాన్ని ఆసియా ప్రాంతంలో ప్రఖ్యాతి చెందినటువంటి పట్టణంగా గుర్తించబడింది. ఇంకా చెప్పాలంటే అలెగ్జాండర్ ఇక్కడ దాదాపు 2 లక్షల పుస్తకాలు కలిగి ఉన్నటువంటి లైబ్రరీని నిర్మించాడు అక్కడే. సో చాలా వెలకట్టలేనటువంటిది, లేకపోతే విలువైనటువంటి పట్టణం, గొప్ప పట్టణముగా ఈ పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఇంకా అనేకమైనటువంటివి ఉన్నాయి. ఏంటంటే అన్ని దేవత ఆరాధనలు ఎక్కువ. ఎందుకంటే కొండ ప్రాంతాలన్నీ కూడా అయ్యేగా, ఈడ కూడా అదే. కొండపైన దేవతలు లేదా దేవుళ్ళ గుడులు ఇవి విస్తరించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతము రోమాకు యెరూషలేముకు ఈ రెండిటికి సమాన దూరములో ఉన్నటువంటి పట్టణం ఇది. ఇటు రోమాకు, ఇటు యెరూషలేముకు. ఇక్కడ రోమా పరిపాలన, అలాగే గ్రీకుల పరిపాలన. ఇంకా మనం చూస్తే ఈ పట్టణము దీనికి అసలు ఆ పేరు రావడానికి కారణమే ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండడాన్ని బట్టి ఆ పేరు దానికి పెట్టారు. పెర్గమస్ మీన్స్ హైట్ ఆర్ ఎలివేషన్, బట్ కెన్ ఆల్సో మీన్ ఫోర్ఫెటెడ్ టవర్. ఈ పేరు దానికి రావడమే కారణమే అది పైన ఉందని, కొండ మీద ఉన్నదని. అయితే ఈ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని గురించి, ఈ సంఘము 3వ సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3వ సంఘానికి ప్రభు యోహాను ద్వారా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ లేఖనంలో ఈ యొక్క సంఘాన్ని గురించి, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, కాంప్రమైజ్డ్ చర్చ్ అని కొట్టండి, రాజీ పడిన సంఘము అని కొడితే దీని గురించే వస్తుంది. మిగిలిన సంఘాల గురించి ప్రస్తావన చేయడు, ఇది ఒక్క సంఘాన్ని గురించే మాట్లాడతాడు. రాజీ పడినటువంటి సంఘం. ఈరోజు మన అంశం అదే. పెర్గము సంఘము రాజీ పడినటువంటి సంఘం. ద చర్చ్ ఈస్ కాంప్రమైజ్డ్. దేనిలో కాంప్రమైజ్ అయింది? ఇప్పుడు చాలా విషయాల్లో, కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తలకు ఎవరైనా పెద్దలు ఏమంటారంటే, సర్దుకుపోలయా, రాజీ పడాలయా, కాంప్రమైజ్ అవ్వండి ఇద్దరు. అన్ని సందర్భాల్లో ఈ మాట వాడతారు. ఇద్దరు శత్రువులు గొడవ పడుతున్న వాళ్ళిరువురిని సర్ది చెప్పడానికి కాంప్రమైజ్ అంటారు. ఇదే పదం అన్నిటికీ వాడబడుతుంది. కానీ యాక్చువల్ ఇక్కడ కాంప్రమైజ్ ఏంటంటే, ఇక్కడ కాంప్రమైజ్ అయింది దేవునితో కాదు. దే కాంప్రమైజ్డ్ టు ద వరల్డ్. ప్రపంచముతోనూ, లోకంలో ఉన్నటువంటి లోకాధికారితోనూ, లోకాధిపతితోనూ వారు రాజీ పడిపోయారు. నేటి సంఘాలు
ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు, ఇప్పుడు ప్రస్తుత కాలములో కూడా సంఘాలు రాజీ పడిపోయిన సంఘాలే కాదని చెప్తారా? ఎవ్రీ చర్చ్ ఈజ్ కాంప్రమైజ్డ్. ప్రపంచమునకు దూరంగా ఉండాల్సినటువంటి సంఘము, ప్రపంచానికి భిన్నంగా ఉండాల్సినటువంటి సంఘము ఈరోజు ప్రపంచమును సంఘములోనికి తెచ్చుకొని లోక ఆచారాలు, లోక క్రమాలను సంఘాల్లో నింపుకొని వీఆర్ కాంప్రమైజ్డ్. ఆ మధ్యకాలంలో మనం విన్నాం కదా, బొట్టు పెట్టుకోవచ్చు అన్నాడు ఒక ఆయనేమో, ఇంకొక ఆయన ఇంకోటి చెప్పాడు. దే కాంప్రమైజ్డ్. ఎందుకు? రాజీ పడిపోయారు. ఈ అలవాట్లు చేయడంలో తప్పులేదు, దినాలు పాటించడంలో తప్పులేదు, మాసాలు పాటించడంలో తప్పులేదు, అమావాస్యలు పౌర్ణములు పాటించడంలో తప్పులేదు అనేటువంటి ధోరణిలోనికి సంఘాలు వెళ్ళిపోయాయి. ఆచార క్రమాలు, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ సంఘంలోనికి తెచ్చేసుకున్నాం. మన ఎవరో ఒక ఆయన, ఒక పెద్ద ఆయన అంటూ ఉన్నాడు, 6, 16, 26 ఈ రోజులు మంచి కాదంట. ఎవరు చెప్పారు? సరే, ప్రపంచంలో చరిత్రలో ఆ దినాల్లో నష్టాలు జరిగి ఉండొచ్చు, ఆ దినాల్లో ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. అంత మాత్రమున ఆ దినములు చెడ్డవిగా ఎంచబడడానికి లేదు కదా. యేసు ప్రభు వారు మరణించినటువంటి దినమును సైతము ఈరోజు మానవాళి ఏమంటుంది? వి కాల్డ్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఫ్రైడే, నాట్ ఎ డార్క్ ఫ్రైడే. ఇన్ పాస్ట్ వి కాల్డ్ ఇట్. గతంలో అలాగే అన్నారు. ప్రభువుని మరణించినటువంటి, సులువు వేయబడినటువంటి దినాన్ని డార్క్ ఫ్రైడేగా పాటించారు. కానీ వాస్తవానికి అది డార్క్ ఫ్రైడే కాదు. అలాగే ఏది మంచిది, ఏది చెడ్డది అని లేవు, ప్రతిదీ మంచిదే. ప్రభువు చేసినటువంటి ప్రతిదీ మంచిదిగా ఎంచబడినట్లు లేఖనములో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో రాజీ పడినటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘమునకు రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, వాడి అయినటువంటి 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, ఏంటి ఆ సంగతులు అంటే, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. వాట్ ఐ నో ఈస్, నేనేమి తెలుసుకుని ఉన్నాను, ఏమి ఎరిగి ఉన్నాను నీ గురించి అంటే, నువ్వు సాతాను సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో కాపురం ఉన్నావు. అంటే ఆ ప్రాంతములో విస్తారమైనటువంటి అన్ని దేవతల ఆచారములు విస్తారంగా ఉన్నటువంటి ప్రదేశం అది. సాతాను ఎక్కువ అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రత్యుత్తరం లేదా ఏమన్నా ఆ కండిషన్స్ ఏవి కూడా దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఎ క్రిస్టియన్. ప్రతిదీ కూడా అవన్నీ క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటివి, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటివి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజులైతేమి, అధిపతులైతేమి, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి, ఎవ్రీబడి ఈజ్ అగైన్స్ట్ దట్. అలాంటి పరిస్థితుల్లో ఒక సాతాను పరిపాలన కింద ఉన్నటువంటి ప్రాంతంలో నీవు ఉన్నావు. అయినను అలాంటి పరిస్థితుల్లో కూడా మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు హతసాక్షి చేయబడినటువంటి, ఎవరు మొదటి అంతిపైన అనేటువంటి వాడు హతసాక్షి చేయబడితే, అయినను ఆ దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి విశ్వాసంలో నీవు స్థిరపడి విశ్వాసమును విసర్జించకుండా ప్రభువు కొరకు కనిపెట్టుకొని నీవు ఉన్నావు నా కొరకు. అందును బట్టి నేను అభినందిస్తున్నా. మంచి విషయం ఇది. పెర్గము సంఘము శ్రమలో నిలబడింది, మంచిదే, బాగుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయితే అంతము వరకు సహించినప్పుడు,
అంతము వరకు చేపట్టినప్పుడు అప్పుడే కదా ప్రభు యొక్క నిత్య జీవాన్ని పొందుకోగలిగేది. వీరు కొద్ది కాలము ఉన్నారు, కొద్ది కాలము శ్రమలు అనుభవించినప్పటికీ ఆ శ్రమల్లో నిలవబడ్డారు. కానీ శ్రమలు విస్తరించినప్పుడు వారు పడిపోయారు. ది కాంప్రమైజ్డ్ ఫర్ సమ్ రీజన్స్. కొన్ని విషయాల్లో తమను తామేం చేశారంటే, పోనీలే ఇది చేస్తే ఏమైంది, పోనీలే ఇది ఒక్కసారికి చేస్తే ఏమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు, మనకు ఆజ్ఞాపించాడు, అబద్ధం ఆడద్దు, చెడ్డ మాటలు పలకద్దు కదా. కొన్ని సందర్భాల్లో మనం కాంప్రమైజ్. ఎలా కాంప్రమైజ్ అవుతాం? ఒక్క అబద్ధమే కదా, అంతేనా? ఒక్కసారే కానీ కోపడింది, ఇట్స్ వన్ టైం. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నువ్వు సర్దు చెప్పుకుంటూ నీ ఆత్మీయ జీవితానికి నువ్వే రాజీ పడిపోతున్నావు. కొన్నిసార్లు జరిగితే ఏమవుద్ది? ఒక్కసారి జరిగితే, ఒక్కసారి అయితే ఏంది, 2 సార్లు అయితేనేమి. మర్డర్ చేసిన వాడు ఒక్కసారి హత్య చేసినా, 2 సార్లు హత్య చేసినా, 10 సార్లు హత్య చేసినా ఒకటే శిక్ష ఆడికి. అవునా? పాపం ఒకటైనా 10 అయినా ఒకటే పాపమే. 10 సార్లు చేస్తేనే పాపం, ఒకసారి చేస్తే పాపం కాదని లేదు. ఒకసారి చేస్తే అతిక్రమము, 10 సార్లు చేస్తేనే కదా అతిక్రమం. ఒకసారి చేస్తే ఏం కాదు అనుకోవడానికి లేదు. ఆదాము అవ్వ అదే పొరపాటు చేస్తారు. అవ్వ అనుకుంది ఒక్కసారే కదా, ఒక్క పండే కదా. అవునా? చరిత్రలో మనకు అనేక మంది కనపడతారు. అవ్వ ఆదాము ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు తినద్దు అని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలాన్ని తినడానికి ఆమె ప్రేరేపించబడింది. 6వ వచనము, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యముననేదైన ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. ముందు అవ్వ తీసుకుంది, అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది. కాంప్రమైజ్ అయింది. ప్రభు అన్నాడు తినద్దు అన్నాడు. తినద్దు, మీరు తినదినమన నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే కూడా ఒక్క పండే కదా, ఏమవుద్ది? ఒకసారి టేస్ట్ చేస్తే ఏమవుద్ది? మానవుని స్వభావం ఏంటంటే ఏది చేయొద్దంటే అది చేయాలనుకుంటాడు. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ప్రతి ఒక్కరికి అలవాటైనటువంటి లక్షణం ఏంటంటే, ఎవడైనా ఇది వద్దు అన్నాడంటే ఎందుకు వద్దు, ఎందుకు చేయకూడదు, ఏం చేస్తే. మరి వాళ్ళందరూ చేస్తున్నారుగా, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ చేస్తున్నారు, వాళ్ళందరూ దాన్ని నశించిపోవట్లేదే, ప్రభు ఉగ్రతకు వారు గురి కావట్లేదే, వారెవరు ప్రభు కోపానికి గురి కావట్లేదే. వారందరూ అన్యాయం చేసినప్పుడు, అక్రమం చేస్తున్నప్పుడు, వారు సంపాదించుకుంటున్నప్పుడు నేను సంపాదించుకుంటే ఏమవుద్ది? కాంప్రమైజ్డ్. సంఘము, ఆత్మీయ జీవితము కాంప్రమైజ్ కాకూడదు. ప్రభు కొరకు నిలవబడాల్సినటువంటి సంఘం. అబ్రహాము, శారా ఏం చేస్తుంది? ప్రభు చెప్పాడు, ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి సంతానాన్ని నేను ఇస్తానంటే, ఆకాశపు నక్షత్రాలను చూసి ఆ నక్షత్రము లెక్కించగలవా అబ్రహాము, అంతటి సంతానాన్ని నీకు ఇస్తాను అంటే, శారా ఏమంటుంది తెలుసా? 16వ అధ్యాయము 1 నుండి మనం చూడవచ్చు. అక్కడ 2వ వచనంలో, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా, ఏమన్నా కరెక్ట్ ఈ మాట? ప్రభు ఏమన్నాడు? నీకు గర్భఫలమును ఇచ్చేదను కదా, నీ యొక్క సంతానము ఇదిగో ఆకాశ నక్షత్రములంతా విస్తరింపజేస్తాడు, ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తాడు. అంత వాగ్దానం చేసినటువంటి ప్రభు మాటను ఆమె లక్ష్యము చేయక శారా అంటుంది, ఏమంటున్నాడా? యెహోవా నాకు పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు. ప్రభువు చేసి ఉన్నాడా? ప్రభువు వారిని పరీక్షిస్తూ
వారి జీవితాన్ని అనేకులకు ఉదాహరణగా నిలపడానికి, వారి జీవితంలో వారు ఎంతవరకు కనిపెట్టుకుని ఉంటారో, వారి విశ్వాస జీవితంలో ఎంతవరకు కొనసాగలుగుతారో అని ఎదురు చూస్తూ ఆ కాలము వచ్చే వరకు ఉండి ప్రభువు వారికి గర్భఫలమునిచ్చాడు. అయితే ఇక్కడ శారా చేసినటువంటి పని ఏంటి? ఆమె అంటుంది, ఇదిగో నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చు అని అబ్రహాముతో చెప్పాడు. కాంప్రమైజ్డ్. వై షీ డిడ్ంట్ స్టాండ్ ఫర్ ద వర్డ్? దేవుని వాక్యము కొరకు ఎందుకు నిలబడలేకపోయింది? దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎందుకు నిలవబడలేకపోయింది? బికాస్ కారణం లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, తన శరీర బలహీనతను బట్టి ఆమె అనుకుంది, నేను వృద్ధాప్యలు ఉన్నాను, వృద్ధురాలను, నాకిక్క పిల్లలు అడగలుగుతాను. తనకు తాను అనుకుంది. ప్రభు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానమును నెరవేర్చేవాడు కదా, ఆ వాగ్దానాన్ని నమ్మే కదా అబ్రహాము శారా వారి యొక్క సొంత స్థలమును విడిచి వచ్చినటువంటి వారు. కానీ ది కాంప్రమైజ్డ్. మోజెస్, అహరోన్, మోషే, అహరోన్లు వారు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తే, నీటి కోసము ఇశ్రాయేలు జనులు అల్లాడుతున్నప్పుడు ప్రభు దగ్గర మనవి చేయగా ప్రభు అన్నాడు, మీరు ఇదిగో ఆ బండలో నుండి రప్పించినట్లు. 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. మరి మోషే అహరోన్లు మాట్లాడమంటే ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 11వ వచనం 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, ప్రభు ఒకసారి మాట్లాడమన్నాడు అంతే. బండతో ఒకసారి మాట్లాడు మోషే అంటే అహరోన్తో చెప్తే వీరిరువురు పోయి మాట్లాడడం మానేసి ఆ బండను వారు కొట్టి ఉన్నారు. ఇక్కడ ప్రభు వారితో ఆ తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట మీరు గమనిస్తే 12వ వచనంలో అంటాడు, యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. చూస్తున్నారన్నమాట. ప్రభువును నమ్ముకొనక ప్రభు యొక్క పరిశుద్ధతను వారు కాపాడవలసినటువంటి వారై ఉండి, ప్రభువును నమ్ముకొనవలసినటువంటి వారై ఉండి, అక్కడ ప్రభువు మాటను కాక వారి సొంత ప్రయత్నాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రం వైపు నేను కర్ర ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం చెల్లింది కదా, ఈ కర్రలో శక్తి ఉందనుకున్నాడేమో మోషే, ఆ కర్రతో బండను కొట్టాడు. ప్రభు అన్నాడు, మోషే, అహరోను పోయి ఆ బండతో మాట్లాడు. రాయితో మాట్లాడగలిగినటువంటి వాడు దేవుడు. ఆ రాయిలో నుండి నీరు ఇవ్వగలిగినటువంటి నా గొప్పతనాన్ని, నా పరిశుద్ధతను వారు తెలుసుకుంటారు. ఇప్పుడు గొప్పతనం దేనికి పోయింది? ఇప్పుడు జనులందరూ చూశారు కదా, ఇశ్రాయేలు జనులందరూ చూశారు. ఇశ్రాయేలు జనులందరూ ఆ నీటితో వారు తృప్తిపరచబడ్డారు. అయితే వారందరూ చూసినప్పుడు వారికి ఏమనిపించి ఉంటుంది? ఆ కర్రతో దాన్ని కొట్టాడు కాబట్టి మోషే ఏమైంది? నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆ కర్ర ఏమైపోయాడు? ఏమైంది ఆ కర్ర? ఆ కర్ర దేవుడు అయిపోయాడు. లేదా ఆ కర్ర దానికి శక్తి ఉన్నట్టు రుజువు అయిపోయింది. వాస్తవానికి శక్తి కలిగినటువంటి వాడు, కార్యము జరిగించిందేమో దేవుడు, కానీ పేరేమో దానికి వెళ్ళిపోయింది. ది కాంప్రమైజ్డ్. ఎందుకు నమ్మలేకపోయారు? ఇట్లా అనేకం ఉన్నాయి. సంసోను కూడా తన యొక్క బలాన్ని నమ్ముకున్నాడు. ప్రభువు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఇంక ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇంకొక ప్రసంగం, 2 ప్రసంగం, 3 ప్రసంగాలు అవుతాయి. సంసోను, గెహాజీ, దావీదు, ఎంతమంది ఈ చరిత్రలో ఉన్నారో బైబిల్ గ్రంథంలో, వీరందరూ ఒక సందర్భాల్లో రాజీ పడిపోయారు. లోకము వైపు, లోకములో ఉన్నవాని దాని వైపు పరిగెత్తి దాని కొరకు ఆశపడిపోయారు. అందుకే
వారందరూ దానికి తగిన ఫలాలను వారు అనుభవించారు. దావీదు పాపం చేసిన తర్వాత ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తాడు, ఇక మీదట నీకు యుద్ధములు వస్తాయి. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద వార్స్. కారణం ఏంటి? మోషే అహరోనులు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటి? ఇదే కారణం, రాజీ పడిపోయారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ దినము ఈ పెర్గము సంఘాన్ని గురించి మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు. మనమును లోకాధికారి సాతానుడు ఈ లోకం మీద అధికారిగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు మనము కొన్ని సందర్భాల్లో మనము రాజీ పడిపోతున్నాం? లోకంతో ఎందుకు రాజీ పడుతున్నాం? ఎందుకు లోకపు అలవాట్లకు, లోకపు ఆచారాలకు, లోక సంబంధమైనటువంటి తలంపులకు ఎందుకు లొంగిపోతున్నాం? లొంగిపోకూడదు కదా, ఆచరించకూడదు కదా, వాటికి లోబడిపోకూడదు కదా. అపోస్తుల కార్యముల్లో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనంలో, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనము, జారత్వమును విసర్జింపవలను, ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. ఎవరి గురించి రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు? ఇది అంతియోకయకు పంపడానికి, అంతియోకలో ఉన్నటువంటి సంఘానికి, సంఘ పెద్దలకు, ఇదిగో అపోస్తులకు ఇవి రాసి పంపిస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? అన్య దేవతల లేదా విగ్రహములకు అర్పించినటువంటి వాటి విషయం అయితేనేమి, గొంతు బిసికి చంపిన దాన్ని అయితేనేమి, జారత్వం అయితేనేమి, ఇవన్నీ సంఘములో విస్తరిస్తున్నందువలన వీటికి సంఘము లొంగిపోవడాన్ని బట్టి, వీటి సంఘములో పాటించడానికి లేదా వీటిని అనుకరించడానికి ఆ సంఘాలు రాజీ పడిపోవడాన్ని బట్టి అంత్యోక సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. బర్నబాను, పౌలును ఇవి రాసి వారితో మీకు ఈ మాటలు పంపిస్తున్నామంటారు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, సంఘాల్లో ఇవి ఆదిమ సంఘములో నుండే ఉన్నాయి. ఆదిమ సంఘములో నుండే ఈ అనేకమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి వాటిని పాటించడం జరుగుతూనే ఉంది. ఏమవుద్దిలే ఒక్కసారికి, ఫర్ జస్ట్ వన్స్ ఏమవుతుందిలే అనేటువంటి ఆలోచన వారిని పాపంలోనికి తీసుకుని వెళ్ళిందని లోకములో ఉన్నటువంటి లోకాధికారి లొంగ తీసుకుంటున్నాడు. ఏదో ఒక దాన్ని బట్టి, ఒక ఆశ చూపించో, ఒక ఆలోచన ఇచ్చో లోకాధికారి మనల్ని వశం చేసుకుంటున్నాడు. వాడి పని అదే. డేంజరస్ అయినటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసా? లోకములో అపవాది ఉండడము, లోకములో వానికి అధికారం ఇవ్వబడము, అది డేంజరస్ కాదు. వాడిని లోకములో నుండి తెచ్చి మన లోపల పెట్టుకుంటున్నాం చూసారా, ఇట్ ఈస్ టూ డేంజరస్. సంఘములోనికి అపవాది లోపలికి రాకూడదు, కానీ నేడు సంఘాల్లోనికి అపవాది బయట ఉండి పని చేయట్లేదు, లోపలుండి పని చేస్తున్నాడు. లోపలికి వచ్చేసాడు వాడు. లోపల ఉండే సంఘాలను చీలుస్తున్నాడు, లోపల ఉండే సంఘాల్లో వ్యత్యాసాలు కలుగు చేస్తున్నాడు, లోపల ఉండే సంఘాల్లో భిన్నత్వాలను కలుగు చేస్తున్నాడు, లోపల ఉండే సంఘాల్లో హెచ్చు తగ్గులను క్రియేట్ చేస్తున్నాడు. ఆదిమ సంఘంలో అవి లేవు, హెచ్చు తగ్గులు లేవు. ఉన్నాయా? ప్రతి ఒక్కరూ వారి వారి అవసరతల కొలది వారందరూ పంచి ఇచ్చినటువంటి వారి ఆస్తిపాస్తులను వారు పంచుకున్నారు, వారి అక్కర్ల కొలది. కానీ ఈరోజు సంఘాల్లో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే కారణం, అపవాది బయట లేడు, లోపల ఉన్నాడు. ఈజ్ ఇన్సైడ్ ద చర్చ్. ఇది గుర్తించకపోతే సంఘము పాడైపోతాయి. సంఘము ప్రభు ఉగ్రత దినాన ప్రభుతో యుద్ధము చేయవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథము ఈ పెర్గము సంఘాన్ని గురించి రాస్తున్నటువంటి మాటలు ఒకవేళ మీరు చూస్తే అక్కడ అంటాడు, మీరు మారు మనసు పొందకపోతే
16వ వచనం, కావున మారుమనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాడట దేవుడు. అర్థమవుతుందా? మారు మనస్సు పొంది ఇప్పుడే సంఘము ప్రభువుకు అనుకూలమైనదిగా, వధువైన సంఘముగా, ప్రభువు కొరకు ఎదురు చూసేటటువంటి సంఘముగా సిద్ధపడకపోతే, మార్చుకోకపోతే, నీలో ఉన్న అపవాదిని బయటకు పారద్రోలకపోతే, అపవాది ఆలోచనలు, అపవాది సంబంధమైన లోక సంబంధమైనటువంటి తలంపులు నువ్వు పారద్రోలకపోతే బయటకు, ప్రభువు దినమున ప్రభువుతో యుద్ధం చేయడానికి సిద్ధపడాలా? ప్రభువుతో యుద్ధం చేసి గెలవగలవా? అపవాదితో యుద్ధం చేయడానికైతే ప్రభువు నీకు సహాయపడతాడు, కానీ ప్రభువుతో యుద్ధం చేయడానికి నీకు సాధ్యపడదు. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, వారిలో ఉన్నవేంటి? ఇక్కడ అంటాడు కదా 14వ వచనంలో, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నాయి. ఏంటి ఆ తప్పిదాలు అంటే ఏమంటాడు? అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వారును నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. నికోలాయితుల బోధన గురించి మనం గతంలో కూడా చూసాం. వారు ప్రభు బోధకు భిన్నమైనటువంటి బోధన బోధిస్తున్నటువంటి వారు. పాపం చేయుట తప్పు కాదు అని, వ్యభిచరించుట తప్పు కాదని, లోకపరమైనటువంటి సాంప్రదాయాలను ఆచరించుట తప్పు కాదని బోధించినటువంటి వారు. వీటన్నిటినీ సంఘము అక్కడ కాంప్రమైజ్ అయిపోయింది, జరిగిస్తోంది. ఇంకో మాటను, అన్య విగ్రహముల అర్పించినటువంటి బలి ఇచ్చినటువంటి వాటిని తినడం, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తినడం ఏమవుద్ది? ఆ మధ్య దీని మీద చాలా పెద్ద డిబేట్స్ అయినాయి. క్రైస్తవులు తినొచ్చా, తినకూడదా? పూజించినవి తినొచ్చా, తినకూడదా? వాళ్ళు అడుగుతారు, మేము పూజించినవి మీరైతే క్రిస్మస్కి ఇచ్చినవి మేము తింటాం, మేము ఇచ్చినవి మీరు తినరా? రకరకాలు కాంప్రమైజ్ అయిపోవడమే కదా. అయితే సున్నితంగా చెప్పాలి. సున్నితంగా ఒకవేళ అలాంటి సందర్భం వస్తే అక్కడ నుండి సున్నితంగా తప్పించుకొని వెళ్ళాలి బయటికి. నొప్పించకూడదు. లేఖనం కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది, నొప్పించకూడదు అవతల వ్యక్తిని నువ్వు నొప్పించాల్సిన అవసరం లేదు. సున్నితంగా దాన్ని తిరస్కరించవచ్చు. ఒకవేళ నువ్వు తీసుకుంటే, దాన్ని తినడానికి ఇష్టపడితే, వారేమో అనుకుంటారని నువ్వు తింటే, నువ్వు తినడాన్ని బట్టి నీతో ఉన్నటువంటి విశ్వాసి యొక్క విశ్వాస జీవితం నశించిపోయే ప్రమాదం ఉంది. కనుక మనము జాగ్రత్త వహించవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి రీతిలో ఇక్కడ మనకు బాలాకును బిలాము సంగతి కూడా తెలుసు. కాంప్రమైజ్ అయ్యాడు. మొదటిసారి బాలాకు పంపించాడు బిలాం దగ్గరికి. పంపించి, ఇదిగో ఒక జనాంగం వచ్చింది మా ప్రాంతానికి, ఆ జనాంగాన్ని నీవు శపించాలన్నాడు. వాళ్ళు ఎవరో చెప్పలే. బిలాము చెప్తే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో బిలాము ఏం చేయాలా? ఒకరిని శపించడానికి నేను రాననాలా? అవునా? నువ్వు ఒకరిని శపించడానికి రమ్మంటే బిలాము ఏం చేయాలా? నేను రాననాలా? ఏమంటాడు? నేను దేవుని యొద్ద మనవి చేసి దేవుడు అనుమతిస్తే వస్తా అంటాడు. 22వ అధ్యాయము 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి, బిలాము దేవునితో సిపోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు బోతులమును కప్పుచున్నారు. నీకు
ఇప్పుడు వచ్చి నా నిమిత్తం వారిని శపించమని నేను వారితో యుద్ధం చేసి తోలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాడు అంటే, అందుకు ప్రభు అంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వాదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. వచ్చాడు అన్నప్పుడు ఏమన్నాడు? బిలాము బలాకు మనుషులను పంపించి అడిగినప్పుడు బిలాము ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో చెప్పాడు, అయ్యా ఇదిగో ఇలా పలానా ఆయన వచ్చాడు, బలాకు పంపిస్తాడు, వారిని శపించమని అడిగాడు, మరి ఏం చేయమంటావు అని అడగలే. ఇట్లా చేశాడంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. వారు ఆశీర్వదించబడిన వారు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. రైట్, మంచిదే. పోయి వాళ్ళకి ఆ మాట చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, బాగానే ఉంది కదా. మళ్ళీ సెకండ్ టైం వచ్చారు వాళ్ళు. వీళ్ళు పోయి మళ్ళీ బాలాకు చెప్తే బాలాకు మళ్ళీ పంపించాడు. ఈసారి ఏ వర్తమానం పంపించాడు బాలాకు అంటే, నువ్వేం చెప్తే చేస్తా నేను అన్నాడు. నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తా అన్నాడు. ఈ మాటలు అనేటప్పటికీ బిలాము మళ్ళా అంటాడు, నేను మరలా దేవుని దగ్గర పోయి మనవి చేస్తాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు కదా, ఒకసారి ప్రభువు నీతో మాట్లాడాడు కదా. మాట్లాడేమన్నాడు? వారు ఆశీర్వదించబడిన వారు, నీవు శపించడానికి లేదు అన్నాడు. అన్నప్పుడు మరలా రెండవ పర్యాయం వచ్చి బాలాకు మరలా ఇదిగో బహుమతులు ఇస్తానో లేకపోతే మరొకటో చూపించినప్పుడు, ఆశ చూపించినప్పుడు, ఆ ఆశకు లొంగిపోయి బిలాము మరలా అంటాడు, నేను ప్రభు దగ్గర మరలా మనవి లేనిదే నేను రాలేను, మరలా ప్రభు దగ్గర అడిగి వస్తానని ఎలా చెప్తాడు? సరే మరలా అడిగాడు అనుకో, ప్రభు ఈసారి ఏమన్నాడు? వెళ్ళు అన్నాడు. అవునా? వెళ్ళు అన్నాడు. మరి మొదటిసారి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? మానవుడికి ఒక మాట చెప్తే అర్థం కాదు. పెద్దలు ఒక మాట అంటారు చూసారా, మనిషికి ఒక మాట, గుడ్డుకి ఒక దెబ్బ పడితే జంతువు మాట అంటది, మనిషి మాట చెప్తే ఏండో. కానీ మనిషి మృగం అయిపోతాడు, కొన్ని సందర్భాల్లో జంతువు అయిపోతాడు, విండో. ఎందుకు అంటే అవతల కనపడేది ఆశ కలిగిస్తుంది. ప్రభువు మాట కంటే భిన్నమైనటువంటిది లేదా ప్రభువు కంటే కూడా గొప్పగా ఉండేటటువంటివి కనబడుతుంటే వాటిని పొందుకోవాలనేటువంటి ఆశ, హీ కాంప్రమైజ్డ్, లొంగిపోయాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. పెర్గములో ఉన్నటువంటి సంఘము కూడా ఇలా లేని వాటి కొరకు ఆశపడి, వద్దన్న వాటి కొరకు ప్రయాసపడి సంపాదించుకోవాలని, ఇదిగో లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ సాధించుకోవాలని, ఇదిగో సంపదో లేకపోతే ధనమో లేకపోతే మరొకటో వారు పొందుకోవాలని ఆశపడినటువంటి బిలాము వలె సంఘం ఉంది. వారు కూడా అలా కూడా పడిపోయినటువంటి వారే. బిలామేమన్నాడు? ప్రభు అన్నాడు పో అన్నాడు. పో అంటే సరే బయలుదేరాడు గాడిదనెక్కి. ఎదురుగా ప్రభు దూత కనపడితే ఆ గాడిద పొలాల్లోకి వెళ్ళిపోయింది. మరలా ప్రభు దానికి అడ్డంగా నిలవబడినప్పుడు, దేవుని దూత నిలవబడినప్పుడు కదా, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచినప్పుడు గాడిదనెక్కి పోచుండగా అతడు పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో 28వ వచనం, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొడితివి, నేను నిన్నేమి చేస్తున్నానని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపెదనని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాన్నైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అప్పుడు యెహోవా బిలాము కన్నులు తెరిచినప్పుడు ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అది చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు కొట్టావు నీ గాడిదని? ఇది అనింది, నిన్ను ఎన్నో దినాల నుండి మోసుకుంటూ వస్తున్నా, ఎప్పుడైనా నేను చేశాను ఇట్లా? ఎప్పుడైనా నేను ఇలాగ ఉన్నానా, ఇలాగ జరిగించానా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు చేశానని ఆలోచన చేయవా?
ఇప్పుడు దాన్ని కొట్టాడు, అది మాటను లేదని గాడిదని కొట్టాడు బిలాము. మరి మాటన్నటువంటి బిలాము ఏం చేయాలా? ప్రభు అంటాడు, అది ఒకవేళ తప్పించుకొని పక్కదారికి పోకపోయి ఉంటే నిన్ను అప్పుడే చంపేస్తున్నావని నేను అన్నాడు. ఇక్కడ బిలాము బాలాకు సారాంశాన్ని ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే, ఒకదాని కొరకు ఆశపడి ప్రభు యొక్క వాగ్దానాన్ని, ప్రభు యొక్క మాటను అతిక్రమించి జీవించేటటువంటి జీవితం, అదే కాంప్రమైజ్డ్ లైఫ్. అంటే ప్రభు ఒకటి నిబంధన మనకిచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమాన్ని అధిగమించి మన అవసరాలు తీర్చుకోవడానికో, మన అక్కర్లు తీర్చుకోవడానికో, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికో నీవు దాన్ని ఓవర్కమ్ చేస్తావు చూసావా, దాన్ని దాటి వెళ్తావే, అదే కాంప్రమైజ్ అవ్వడం. అంటే ప్రభు ఇది చేయొద్దు అన్నప్పుడు చేయొద్దు అంతే. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, ప్రార్థన చేసి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం ఏమవుద్దంటే ఆగిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, పోనీ ఈ దేవుని చిత్తంలో లేదేమని ఆగిపోం. ఏం చేస్తాం? మళ్ళా దేవుని దగ్గర అడిగి మళ్ళా చేస్తుంటాం బిలాంలాగా. ఒకవేళ అది మనకు లాభాన్ని తెచ్చిపెట్టేదేమో, మేలు చేకూరుస్తుందేమో అని నీవు అనుకుంటున్నావు. అది నీకు మేలు చేకూర్చేది కాదు, నష్టాన్ని ఇచ్చేది. ప్రభువు నీకు ఒక మాటను సెలవిచ్చినప్పుడు, ఆజ్ఞను నీకు జారీ చేసినప్పుడు, ఆ ఆజ్ఞానుసారముగా మనం ఉండవలసిన వారమే కానీ దాన్ని దాటి వెళ్ళవలసినటువంటి వారం కాదు కదా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆ మాట మనకు రాయబడుతుంది. ఏమని? ఇక్కడ బిలాము, బలాకు వంటి వారి యొక్క ఆలోచనను మనం గమనించవచ్చు. రాయబడుతున్నటువంటి మాట 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. దేనికి పోయాడు బిలాము? దేనికి పోయాడు? ఒకరిని శపిస్తే బహుమానాలు ఇస్తానంటే అందుకు పోయాడు. ఒకరిని శపించడానికి ఇష్టపడిపోయినటువంటి వాడు. ప్రభు చెప్పలేదుగా, ప్రభు వద్దన్నాడుగా. ఆశీర్వదించబడిన వారిని నీవు ముట్టడానికి లేదు, ఆశీర్వదించబడిన వారిని నీవు శపించడానికి లేదని ప్రభు జ్ఞాపకం చేస్తే మరలా శపించడానికి ఎలా పోతాడు? ఎలా ఆలోచన చేస్తాడు? బిలాము చేసిపోయాడు. కారణం బహుమతి. యోధా పత్రికలో కూడా ఉంటుంది. యోధా పత్రిక మొదటి అధ్యాయము 1వ అధ్యాయం ఉంటుందిగా. యోధా పత్రిక 11వ వచనం, అయ్యో వారికి శ్రమ. ఎవరికి? వారు కయీను నడిచిన మార్గమును నడిచిది బహుమానము పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. బహుమానము పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవ. ఇట్స్ రాంగ్ వే. ఈరోజు బహుమానం పొందుకోవడానికి, లేకపోతే లోకపరమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి సంఘములో ఉన్న క్రైస్తవుడు తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితులు పోకూడదు. ప్రేమైనటువంటి వారులారా, నీవు సంఘము ప్రత్యేకంగా ఉండవలసిన వాడవు. క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వారు. లోకంతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి వారు కాదు. లోకంతో కాంప్రమైజ్ అయిపోకూడదు. లోకంలో ఉన్నటువంటి పద్ధతులకు, లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు, లోకపరమైనటువంటి తలంపులకు. ఇప్పుడు పాటలు చూడండి మీరు, ఈ క్రిస్మస్ టైంలో వస్తాయి పాటలు. సినిమా పాటలకి వాటికి పెద్ద డిఫరెన్స్ ఉండవు. ఆ డాన్సులు, ఆ స్టెప్పులు సినిమాల్లో ఉన్నట్టుకు ఈడకి పెద్ద డిఫరెన్స్ ఉండవు. ఫోకస్ లైట్లు, పొగలు ఈరోజు సంఘాలు ఉన్నాయి. అట్లాంటివి ఉన్నాయా లేవా? కింద నుండి స్నో, ఆ పొగలు రావడం. ఎందుకు ఇవన్నీ? దేనికి ఇవన్నీ? యాడ్ నుండి వచ్చినాయి? కాన్సెప్ట్స్లో ఉంటాయి. బయట మ్యూజికల్ కాన్సర్ట్స్ జరిగితే వాటిల్లో చేస్తారు ఇవన్నీ. ఏంటి? లైటింగ్స్, లేకపోతే పొగలు, లేకపోతే అట్రాక్షన్ కోసం. ఈరోజు సంఘాలు అవన్నాయి. ఆ సంఘాల దగ్గరికి పరిగెత్తుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు.
యవనస్తులు ముఖ్యంగా. ఎందుకు తెలుసా? పబ్ కల్చర్ కదా, డిస్కో కల్చర్, వీటికి అలవాటు పడిపోయి. ఎక్కడున్నావు? సంఘము ప్రత్యేకంగా ఉండాలని కదా ప్రభు ఏర్పాటు చేసుకుంది. మరి సంఘము లోకంలో ఉండాలి, కానీ లోకము సంఘంలో ఉండకూడదు కదా. లోకములో సంఘం ఉండడం ఓకే, కానీ సంఘములో లోకం ఉండకూడదు. లోకపరమైనవి సంఘంలోనికి రాకూడదు. లోకపరమైనటువంటి సాంప్రదాయాలు సంఘంలోనికి రాకూడదు. ఒకవేళ వస్తున్నాయి, వాటిని ఆచరిస్తున్నాం, వాటిని పాటిస్తున్నాం, పోనీలే ఒక్కసారికే కదా అని అనుకుంటే, ఇప్పుడు క్యాన్సర్ ఇంత చాలు బాడీలో, అవునా? ఇంత పర్సంటేజ్ శరీరంలో ఉంటే ఏం చేస్తుంది? అది శరీరం మొత్తాన్ని చంపేస్తుంది, తినుకుంటే వెళ్ళిపోద్ది. అది చెదులు, ఇంట్లో చెదులు ఉంటుంది కదా, ఉన్న ఇల్లు ఉంటాయి కదా, ఎక్కడైనా ఒక్క డోరుకో ఒక ద్వారబంధనానికో చెదులు పట్టింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? వీలైతే దానికి మందు కొట్టిస్తారు. మందు కొట్టించే స్టేజ్ కూడా దాటిపోయింది అనుకో, దాన్ని తీసేసి కొత్తది వేసుకుంటారు. ఎందుకని? అది ఉంటే దానివల్ల మిగిలిన ఫర్నిచర్, మిగిలిన వుడ్ అంతా పాడైపోద్ది. ఒక్కటి ఉంటే చాలు సంఘంలో. లోకపరమైనది, సాతాను సంబంధమైనది ఒక్కటి ఉంటే చాలు. వన్ ఈజ్ ఎనఫ్. నీ ఆత్మీయ జీవితం మొత్తం స్పాయిల్ అయిపోద్ది. వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా ఒక్కటి ఉంటే చాలు. ఒక బలహీనత, ఒక వ్యసనము, ఒకటి ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి లక్షణము ఒక్కటి ఉంటే చాలు. వన్ ఈజ్ ఎనఫ్. యువర్ టోటల్ స్పిరిచువల్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్. నీ ఆత్మీయ జీవితం మొత్తం అయిపోద్ది, ఫినిష్. ఒకడి మీద వ్యసనం ఉన్నది చాలు, ఒకడి మీద కోపం ఉన్నది చాలు, ఒకడి మీద అసూయ ఉన్నది చాలు, ఒకడిని నువ్వు ప్రేమించలేకపోయినా చాలు. వన్ ఈజ్ ఎనఫ్. లోకంలో ఉంటాయండి, సంఘంలో ఉండకూడదు. ప్రభువును ఎరిగినటువంటి వారు, ప్రభువులోనికి నడిపించబడినటువంటి వారిలో ఉండకూడదు. ప్రభు లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనము పరిశుద్ధులము, మనలో ఉండకూడనివి లోకంలో ఉన్నటువంటి వారికి ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి వారికి, లోకాధిపతితో ఉన్నటువంటి సంబంధము కలిగి ఉన్నటువంటి వారికి ఉండొచ్చేమో, కానీ మనకు ఉండడానికి లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అంటాడు, వారు 14:30 ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాతో వానికి సంబంధం లేదన్నప్పుడు మరి మనకు వాడితే ఏం సంబంధం? మనకు వాడితే ఏం సంబంధం అండి? ప్రభువుకు సంబంధం లేదని చెప్తున్నాడు, మనకేంటి సంబంధం? మరి మనకే సంబంధం కలిగి ఉండాలి మరి వాడితో? మనం ప్రత్యేకమైన వారం కదా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా అంటాడు. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. లోకమంతా దుష్టుని సంబంధిగా ఉంది. లోకము దుష్టుని చేతిలో ఉంది, మనము దేవుని సంబంధం. మరి మనకు దానితో ఏంటి సంబంధం? ఎందుకు సంబంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు? ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నారు? ఇశ్రాయేలు జనులు కూడా వారు దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీయులతో యుద్ధం చేసేటటువంటి సందర్భంలో పోగొట్టుకుంటారు, వారు తీసుకెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? వారు అన్ని దేవతలను ఆరాధించడం వల్ల, వారు జారత్వము కలిగి వ్యభిచరించడం వలన, అంటే దాని యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే,
ప్రభువును కాదని అన్ని దేవతల వైపు మొగ్గు చూపడాన్ని బట్టే ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? అప్పటికే దేవుని మందస్సము వారిని విడిచి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు తిరిగి వారు మరలా దాన్ని తెచ్చుకోవాలన్నా, దేవుడు వారితో మరలా కార్యములు జరిగించాలన్నా సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం చూడండి. మందస్సము కిర్యతయీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. 20 సంవత్సరాల నుండి ఆడే ఉండిపోయింది. అయితే ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుండగా సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలుతో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అశ్రారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. మీరు మీలో ఉన్నటువంటి వాటిని పారద్రోలినప్పుడు అప్పుడు ప్రభువు విడుదల ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు మనలో కొన్ని అలాగే ఉంచుకొని, ఇప్పుడు అపవాది సంబంధమైనది, సాతాను సంబంధమైనవి, లోక సంబంధమైనవి మనలోనే ఉంచుకొని మనకు విడుదల కలగాలి అంటే ఎలా కలుగుతాయి? వీటిని నీవు బయట పారవేయి. ఫస్ట్ మొదట నీవు అందులో నుండి బయట పారవేస్తే ప్రభువు నీకు విజయమునివ్వగలుగుతాడు. నీవు లోపలే ఉంచుకొని నేను బాగు చేస్తా అంటే కుదరదు కదా, కుదరదు కదా. ప్రభు ఇక్కడ అందుకే మనకు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ప్రభు మాటను కాదని, ప్రభువుకు లోబడక, ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడక లోకంలో ఉన్నటువంటి అన్య దేవతలను, ఎదుగు అశ్రారోతు దేవతలను వారు పూజించినటువంటి స్థితిలో ఉండడాన్ని బట్టే వారు ఫిలిష్తీయుల మీద జయించలేకపోయినటువంటి వారు ఓడిపోయారు. సమూయేలు వచ్చి అన్నాడు, మీరు జయించగలుగుతారు, మీరు తిరగండి ప్రభు వైపు. పెర్గము సంఘముతో వ్రాయబడిన మాట కూడా అదే కదా. మీరు మారు మనస్సు పొందిన ఎడలా, మీరు మారు మనస్సు పొందిన ఎడలా, ప్రభు వైపు మీరు తిరిగిన ఎడలా, లోకంలో ఉన్నటువంటి మీ ఆచారాలు, క్రమాలు, లోకాన్ని అనుసరించినటువంటి మీ జీవితాలు మీరు మానుకుని ఎడలా, ఇదిగో మీరు మారు మనస్సు పొందిన ఎడలా సంఘము ఏమవుతుంది? జయించు వానికి మరుగైనటువంటి మన్నాను భుజింపనిస్తానంటాడు. నువ్వు బయటకు వస్తే, వదిలేస్తే నీకు విజయం కలుగుద్ది. విజయం పొందుకున్నప్పుడు నీకేం కలుగుద్ది? నువ్వేం పొందుకోగలుగుతావంటే, ఇదిగో నీకు జీవమును, జీవాహారమును, జీవమునిచ్చేటటువంటి స్థితిని ప్రభు అనుగ్రహిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభు కొరకు మనము ఎదురు చూస్తున్నటువంటి సంఘం. అయితే పెర్గము సంఘములాగా కొన్ని మనలో తప్పిదాలు ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు, ఉన్నాయి. వారిలో అన్ని దేవతలను యొక్క విగ్రహాలను బలిచ్చిన వాటిని తింటే, బిలాము వంటి బోధనలు ఆచరించి ఉంటే, లేకపోతే నికోలైతుల యొక్క బోధనను ఆచరించినటువంటి వారు అయి ఉంటే, మనం కూడా కొన్ని మనలో ఉన్నాయి. మనలో ఉన్న తప్పిదాలు మనకెవరు చెప్తారు? మరి మనలో ఉన్న తప్పిదాలు మనల్ని మనం సరి చేసుకోకపోతే మనం కూడా రేపు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాలి కదా. మనం కూడా రేపు ప్రభు ఎదుట నిలవబడినప్పుడు ప్రభు మనతో యుద్ధం చేయడానికి సిద్ధపడితే ఏంటి మన పరిస్థితి? కనుక ప్రభు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు, మనము జాగ్రత్త కలిగి, ఇదిగో ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి దినముల్లో సాతాను సంఘము బయటే ఉండనివ్వాలండి. అపవాది ఆలోచనలు, లోకపు ఆచారాలు, లోకపు అలవాట్లు సంఘము బయటే ఉండనివ్వాలా. సంఘం లోనికి తేవాకండి వాటిని. వాళ్ళు అలా చేశారు కదండి, వీళ్ళు అలా చేస్తున్నారు కదండి, మనం ఎందుకు చేయకూడదు? రైట్, వాడు గడ్డి తింటాడు, నువ్వు గడ్డి తింటావా?
చెప్పండి. వాడు తప్పు చేశాడు, నేను తప్పు చేస్తా అంటే ఎట్లా? బిలాము చేశాడు కాబట్టి నేను కూడా చేస్తానంటే ఎట్లా? చేయకూడదు. ప్రభువు మనకు ఒక నిర్దిష్టమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఒక క్రమమైనటువంటి జీవితం, ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ప్రభు సంబంధంలో మనం వి బిలాంగ్ టు గాడ్, నాట్ టు ద వరల్డ్, నాట్ టు ద సాటన్. సాతానుకో, అపవాదికో, లోక సంబంధమైన లోకాధికారితో సంబంధము కలిగి ఉండవలసిన వారు మనం కాదు. వీఆర్ అనాయింటెడ్ అండ్ వీఆర్ స్పెషల్. ప్రత్యేకమైన వారం మనం. లోకంలో ఉన్న వారిలాగా మనం ఎందుకు ఉండాలి? లోకంలో ఉన్నవారు పాటిస్తున్నట్లు మనం ఎందుకు పాటించాలి? మన సంఘంలో కొన్ని ఉన్నాయి. బయట సంఘాల్లో ఇప్పటికీ లొంగిపోయి కొన్ని కార్యాలు, కొన్ని పనులు చేస్తున్నారు, కానీ మన సంఘం కొన్నిటిని ఖచ్చితంగా పాటిస్తుంది. అందువరకు సంతోషం. అట్లాగే అన్ని విషయాలు ఏవేంటో నేను చెప్పనులే, కానీ మీకు తెలుసాయి, మళ్ళీ స్పెషల్గా ఎందుకు. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఎలా ఉన్నామో ఆత్మీయమైన జీవితంలో కూడా అలాగే ఉండాలా. లోకంలో ఉన్న వాటిని ఎందుకు మనం తెచ్చుకోవాలని ఆశపడతాం? ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు చేస్తారు కదండి, అక్కడ ఉంది కదండి, ఇక్కడ ఉంది, వాళ్ళందరూ చేస్తున్నారని మనం చేయడానికి లేదు కదా. ప్రభు వారందరినీ చూపించి నిన్ను అలా ఉండమనలా. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. క్రీస్తుని పోలి ఎవరైనా నడుస్తుంటే, క్రీస్తుని పోలినటువంటి సంఘం ఏదన్నా ఉంటే ఆ సంఘాన్ని చూసి నేర్చుకోండి. అడాప్ట్ దోస్ థింగ్స్, అవి తీసుకోండి. లోకంలో ఉన్న వాటిని ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారు? లోకంలో ఉన్నటువంటి పద్ధతులను ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారు? చేసుకోకూడదు కదా, అవి చేసుకోకూడదు కదా. దినాలు, మాసాలు, ఏమన్నా వీటన్నిటిని ఎందుకు చూస్తున్నారు? ఇంకా శకునాలు ఎందుకు చూస్తున్నారు? దినాలు ఎందుకు చూస్తున్నారు? ఏం లోకంలో ఉన్న వాళ్ళకి నీకేంటి వ్యత్యాసం? ఇంకా ప్రేమైనటువంటి సంగమా, ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నాన్న, వీఆర్ డిఫరెంట్, వీఆర్ స్పెషల్ అండ్ యు ఆర్ అనాయింటెడ్. చర్చ్ ఈజ్ ఎ హోలీ చర్చ్. సంఘము పరిశుద్ధంగా ఉండవలసినటువంటిది, మస్ట్ బి హోలీ. లోకము సంఘంలోనికి రాకూడదు. లోకంలో ఉన్నది సంఘంలోనికి రాకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నది ఎవరిది? లోకాధికారిది, అపవాదిది. అపవాది ఆలోచనలు ఇక్కడ రాకూడదు. ఇక్కడికి బయటకు పోతే సమాజము మెరుగవుతుంది. ఆదిమ స్థితిలో సంఘాలు ఏర్పడినప్పుడు, లేకపోతే భారతదేశంలో మిషనరీలు వచ్చినప్పుడు, వాళ్ళు లోపల ఉన్నటువంటి ఈ మంచిని, క్రైస్తవ జీవితాన్ని బయటకు తీసుకెళ్ళారు, లోకంలో పంచారు. పంచితే ఏమైంది? లోకము ఫలించింది కదా. ఎడ్యుకేషన్, హెల్త్, సామాజికంగా అన్ని విధాలా మెరుగు చెందింది సమాజం లోపల నుండి బయటికి వెళ్తే. ఇప్పుడు లోపల నుండి బయటికి వెళ్ళట్లా, బయట నుండి లోపలికి వస్తుంది అంతా. ఇది డేంజరస్, ఇది డేంజర్. లోపల రావద్దు, లోపల ఉంచుకోవద్దు. ఎందుకంటే అపవాది వాని యొక్క ఆలోచన ఏంటంటే మన లోపలే మనకు బలహీనపరచాలనుకుంటాడు. మన లోపల నుండి పని చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడిని మనము ఎవడిని మింగుదునా అని ఎదురు చూస్తుంటాడు అటువాడు కదా. ఎవడిని మింగుదునా అని ఎదురు చూస్తుంటాడు. నువ్వు దొరికావా, అయిపోయావే, ఫినిష్. సో మన సంఘం పెర్గము సంఘం లాగా ఉండడానికి లేదు, ఉండకూడదు. వారిలో తప్పిదాలు ఉన్నాయి, మనలో ఉన్నాయి, లేవని ఎవరు చెప్పడానికి లేదు. మనలో ఉన్న తప్పిదాలను సరి చేసుకోవాలా. వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం సరి చేసుకోండి, మనల్ని మనం రీకన్సిల్ అవ్వడానికి ప్రభుతో మనకు అవకాశం ఉంది, ఇవ్వబడింది. కనుక ప్రతి ఒక్కరూ మీలో ఉన్నటువంటి అపవాది సంబంధమైనది, లోక సంబంధమైన ఆలోచన ఏది ఉన్నా జస్ట్ త్రో ఇట్ అవే, బయటపడేయండి, తీసేయండి బయటికి.
మనం అవి కలిగి ఉండవలసిన వారం కాదని గుర్తించండి. ప్రభు కొరకు నిలవబడండి. అప్పుడే ప్రభువుని ఎదుర్కోగలుగుతాం. ప్రభు నిత్య జీవంలో వారసులము కాగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిగెము సంఘము తండ్రి, ఇట్ ఈస్ ఎ కాంప్రమైజ్డ్ చర్చ్. సంఘము రాజీ పడిపోయింది లోకముతో. కానీ మేము అలా ఉండడానికి ఈరోజు నువ్వు ఇష్టపడట్లేదు. అందుకే నీవు మాకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నావు. సంఘము లోకముతో రాజీ పడకూడదని, సంఘము ప్రత్యేకమైనదని, నీ కొరకు నిలవబడాల్సినటువంటి సంఘమని మేము గుర్తెరిగిన వారమై, రాబోతున్నటువంటి శ్రమల కాలమైన, రాబోతున్న ఉగ్రత దినములైనా మేము మా విశ్వాసములో నీ కొరకు సాక్షులమై నిలవబడగలిగినటువంటి యోగ్యత, అట్టి ధన్యత నీవు మా అందరికీ అనుగ్రహించండి. మాలోనూ కొన్ని తప్పిదములు ఉన్నాయి. మా తప్పిదములను మేము సరి చేసుకోవడానికి, మా తప్పిదములు మేము ఆయన నీ సన్నిధిలో క్షమాపణ పొందుకోవడానికి, వాటి నుండి మేము తొలగి పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధమైన సంఘముగా నీ ఎదుట నిలవబడడానికి నీ కృపా కనికరములు మెండుగా మాకు అందించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే